చేసినందుకు ప్రత్యేక వాళ్ళకి కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంతో మంది వికలాంగులకు సపోర్ట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు వాళ్ళు. వారికి ప్రత్యేకంగా మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు మా వికసిత ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా సార్ వాళ్ళకి ధన్యవాదాలు. ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ గారిని మాట్లాడవలసిన. మన వేరే పని చేసుకోవడం చాలా ఇబ్బంది. ముఖ్యంగా ఈ ప్రపంచం చూడాలన్నా చేయాలన్నా పరిగెత్తాలనేది కాళ్ళు కూడా చాలా అవసరం. ఈరోజు కాళ్ళు అనేక యాక్సిడెంట్లు కావచ్చు, లేకపోతే పుట్టుకొద్దకుండా అవ్వచ్చు, లేదా షుగర్ వల్ల తీసేయచ్చు, పెద్దవాళ్ళు షుగర్ వల్ల కాళ్ళు తీసేయచ్చు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మనందరికీ చేస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే ఒక కాళ్ళు కొనాలంటే దాదాపు 10,000 దాకా నుంచి 15,000 మంచి క్వాలిటీతో మంచి సౌలభ్యంతో మన సేవ చేస్తున్న వికసిత ఫౌండేషన్ వారికి, అదేవిధంగా చేతన్ ఫౌండేషన్ వారికి మనందరికీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. ఈ కాలు ఈరోజు కొలతలు తీసుకొని మంచిగా మనము ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి మన పనులు మనం చేసుకోవాలని ఈ సందర్భంగా వచ్చారు. సో ఎప్పుడైతే ఒక మంచి పని చేయాలనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకు నిద్రాహారం పట్టవు. చెప్తున్నాను ఆయన 24/7 రోజుకు 24 గంటలు పనిచేస్తున్నారు రవికుమార్ గారు అని. దేనికోసం? ఆయనకేమి సంపాదన లేకనా, లేదా బ్రతుకు లేకనా, చేయాలి, 10 మందికి సహాయం చేయాలి, మన శాసనం చేయాలి. చిన్న విషయం ఏంటంటే మన పెద్దలు కూడా చెప్తా ఉంటారు, మనం తినింది మట్టి పాలు, పరులకు తెలిసింది మన పాలు అని. మనం తినింది మట్టి పాలు, మనం తినింది ఏమన్నా చచ్చిపోతే వెళ్ళిపోతుంది. 10 మంది పెట్టింది మన పాలు అంటే 10 మంది చెప్పుకుంటారు, పలానప్పుడు పలానా వ్యక్తి పలానా పని చేశారని. ఇప్పుడు ఆ రవికుమార్ గారు 10 మంది ఎంతో మంది యొక్క ప్రజల్లో నిలిచిపోతారు చిరస్థాయిగా. పలానా సీతారా ఫౌండేషన్ రవికుమార్ గారు చేశారండి. సో ఆయన ఒక్కడే కాదు, ఆ సేవ చేసినటువంటి యథారామయ్య గారు అయితేనేమి, లక్ష్మీదేవి గారు అయితేనేమి, దానికి ప్రయత్నం చేసినటువంటి అబ్దుల్ అయితేనేమి, ఇంకొకరు ఎంతో మంది, దీనికి ఇద్దరే కాదు ఇంకా చాలా మంది చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఆ ప్రజల గుంటల్లో నిబుద్ధు. మీకు ఆయన గుర్తుండరా? సీతారామయ్య సార్ గుర్తుండరా? మీకు మీ లైఫ్లో ఆయన గుర్తుండరా? మేడం గుర్తుండదు? మరి దీనికి ముందుకు వచ్చాడు అబ్దుల్ గారు గుర్తుండరు. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదైనా సరే ఒక పని చేస్తే అదే మనకు వారికి కానీ వాళ్ళకి ఎంతో కొంత ఆశ కల్పించడం కోసం వాళ్ళు ఇస్తే, ఇది కూడా మా ప్రియారిటీ ప్రోగ్రామ్. యాక్చువల్గా ఈ కార్డు ప్రొవైడ్ చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. కొంతమంది వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా అట్లనే వాళ్ళ చిన్న చిన్న పెట్టి బిజినెస్ చేసి ఎంతో కొంత సంపాదించుకుంటే అది మాకు సంతోషం. ఎందుకంటే వాళ్ళకి కొంత ఆశ కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ ఇప్పటివరకు ఒక 70-75 ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఒక 5,000 పైన కార్డు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మేము మాది యాక్చువల్గా ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణ, అక్కడ నుండి ఈ ప్రోగ్రామ్